హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు మనకి సండే కదా, సో కొంచెం ఇంట్లో సరుకులు అంటే మనకి కావాల్సినవి తెచ్చుకుందామని డీమార్ట్కి వెళ్తున్నాను, నేను మా ఫ్యామిలీ. సో చిన్న వీడియో తీద్దామని నేను ఇలా వీడియో తీస్తున్నాను. ఈరోజు ఇక్కడ జాతర అవుతుంది, ఫుల్ ట్రాఫిక్. అసలు ఎంత ట్రాఫిక్ అంటే మేము బయలుదేరింది 3:30కి బయలుదేరాము. మాకు చాలా దగ్గరలోనే, జస్ట్ ఒక 20 మినిట్స్లో మేము వెళ్ళిపోతాం. మేము చాలా ట్రాఫిక్ ఉండే. సో రాగానే కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ పిల్లలకి, మా ట్విన్స్ బేబీకి ఉన్నారు కదా, పాపకి కొంచెం రబ్బర్ బ్యాండ్స్, ఇంట్లో కొంచెం సరుకులు అట్లా కొంచెం తీసుకొని మళ్ళీ రిటర్న్ అయిద్దామని తొందరగా రిటర్న్ అయినాం. మా బాబు చూడండి ఇక్కడ ఎంత సీరియస్గా ఉన్నాడంటే అస్సలు నా వైపు కూడా చూడట్లేదు. చూడండి, అస్సలు పిలిచిని కూడా అసలు పలకట్లేదు. వాళ్ళ అక్క పైన కూర్చుంది, నన్ను ఈ బుట్టలు వేసేసాడని ఎంత దీనికి చూస్తున్నాడు, అంత కోపంలో ఉన్నాడు నా మీద. అలాగే ఇంటికి వచ్చేటోడికి 6:30 అయిపోయింది. పైకి వెళ్ళి మా ఇంటి పైకి వచ్చి మొక్కలకి అన్నీ వాటర్ పోసాను. ఆల్రెడీ ఈ వీడియో నేను 3-4 months బ్యాక్ అనుకుంటా ఈ వీడియో చేశాను నేను. చూడండి ఎలా అయిపోయినాయి మొక్కలన్నీ. ఎందుకంటే నేను 2 పిల్లలు, బట్ నాకు సపోర్ట్ లేదు. నేనే ఇంట్లో పని చేసుకోవాలి, పిల్లకి మొత్తం అన్నీ ఇంకా నాకే. ఇంకా మమ్మీ డాడీ అంటే వాళ్ళు బయట ఉంటారు కాబట్టి నేను, హస్బెండ్, పిల్లలు. సో ఇవన్నీ నేను క్యారీ చేయలేకపోతున్నాను కాబట్టి, సో మొక్కలు చూడండి ఎట్లా అయిపోయినాయి అంటే చాలా చాలా దారుణంగా అయిపోయినాయి. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం. నేను చాలా మంచిగా ఇచ్చేసుకుంటాను, అంటే మంచిగా దాన్ని గ్రోత్ చేసుకుంటాను, నాకు అంత ఇష్టం. చూడండి ఎట్లా వాడిపోయినాయి అంటే, సో డైలీ వచ్చి వాటర్ పోయాలంటే నా వల్ల అవ్వట్లేదు. ఈ పిల్ల తెలుసు కదా ట్విన్స్ అంటే ఎట్లుంటారో, చాలా ఇబ్బంది అవుతుంది. నాకు మొక్కలు చూస్తుంటేనే నాకు బాధ అవుతుంది. చూడండి టమాటాకాయలు ఎన్ని కాసాయో, లాస్ట్కి అట్లా అయిపోయింది అది. సో ఏం చేస్తా, కరివేపాకు చెట్టు కూడా ఎండిపోతుంది, టమాటాలు అలా పోస్తున్నాయి. ఏం చేస్తాం, తప్పదు. ఇంకా కొన్ని సర్దుకుంటూ పోవాలి. ఎవరైనా సపోర్ట్ ఉంటే కొంచెం బాగుండు, బట్ నాకు సపోర్ట్ ఎవరు లేరు. ఇంకా వాళ్ళకి తెలియదు. ఇగోండి మా డ్రాగన్ చెట్టు కూడా ఇంత పెద్దగా అయిపోయింది. మీకు అప్పుడు కొంచెం చిన్నగా ఉండేటప్పుడు చూపించాను ఎన్ని కాయలు కాసిందంటే, బట్ మేము తినలేదు, కోతులే తిన్నాయి. ఇక మా ఇంటి దగ్గర ఎక్కువ కోతులు వస్తాయి, సగం